హలో అండి, నేను మీ విష్ణు చైతన్య పంపి. వెల్కమ్ టు వీసీ మీడియా. ఈరోజు పొద్దున టైం ఎంత అవుతుంది? 6 అవుతుంది, 5:59. ఇంత పొద్దున ఏడికి వచ్చినా అని ఆలోచిస్తారా? జీడిమెట్ల షాపూర్ నగర్లో ఉన్న సాగర్ హోటల్ దగ్గరికి వచ్చిన. ఈ హోటల్ ఎంత ఫేమస్ అంటే మీరు గూగుల్లో కూడా కొట్టి చూడండి, చాలా ఫేమస్, ఎన్నో సంవత్సరాల హోటల్ ఇది. సో ఈడికి ఎందుకు ఈరోజు వచ్చినా అంటే, ఈడ టిఫిన్ సెంటర్ లెక్క ఈడ ఇడ్లీ కానీ ఏంది వడ కానీ దోశ కానీ ఏం అమ్మరు, ఓన్లీ పూరి అమ్ముతారు. ఆ పూరి ఎంత హైలైట్ ఉంటుంది. ఆ పూరి చాలామంది అడిగారు అసలు ఎట్లా చేస్తుంది ఆ పూరి కర్రీ కానీ, ఆ పూరి కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి నేను కూడా తింటున్నా, ఇక్కడ మా చుట్టుపక్కల అందరూ తింటారు. సో వీడికి వచ్చి ఒకసారి ఆ పూరి కర్రీ, ఆ పూరి తయారీ విధానం అంతా ఎట్లా చేస్తారు ఒకసారి చూద్దాం అనేసి నేను వచ్చిన. ఒకసారి ఈ వీడియో మొత్తం పూర్తి దాకా చూడండి, ఎందుకంటే మీకు కూడా తెలుస్తుంది పూరి ఆ కర్రీ అంతా ఆ ఫ్లేవర్స్ ఎట్లుంటాయో. ప్రతిదీ చూసి మీరు మా వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం. సో లెట్స్ స్టార్ట్. ఇప్పుడు ఒకసారి పూరి కర్రీ ఈడ ఎట్లా చేస్తారు ఈ సాగర్లో ఒకసారి కనుక్కుందాం వచ్చేసి. हेलो भैया, आपका नाम क्या है? मेरा नाम गणेश। आप कितने साल से इधर काम कर रहे हो? अभी 10 साल हो रहा है। 10 साल से इधर होटल में काम कर रहे हैं आप? सागर होटल पूरी बोले तो बहुत फेमस है जीडीमेटला पूरा में। आप वो कर्री रहता है ना, वो कर्री कैसे बनाते हैं भैया आप? ये देखिए, पहले मैंने सिर्फ टमाटर डाला है ऑयल डालने के बाद में। अच्छा, और टमाटर थोड़ा फ्राई होने के बाद अदरक लहसुन का पेस्ट डाल दिया। ओके। वो फ्राई होने के बाद जो मसाला रहता है, फल्ली वगैरह, फल्ली खोबरा तिल काजू का चूरा, उसमें ग्रीन सौंफ, वो पेस्ट करके डाल दिया मैंने उसको। अच्छा। और डाल के अभी उसमें नमक मिर्ची हल्दी धनिया पाउडर जीरा पाउडर ऐसे कुछ डाल दिया है। अभी इसको एक 10 से 15 मिनट अच्छा रोस्ट करना है। अच्छा, చూస్తున్నారు కదా, ఎంతో ఫేమస్ అయిన పూరీ కర్రీ ఇక రెడీ అవుతుంది. జస్ట్ ఇందాకనే స్టార్ట్ చేసిండు, అవి ఏమేమి వేసిండో చెప్పిండు కదా. సో చూద్దాం, ఎందుకంటే లాస్ట్ అయిన తర్వాత వేడివేడిగా తింటే ఎట్లుంటుంది ఒకసారి. పూరీ కర్రీకి కావాల్సిన సంబంధించిన అన్నీ ఉన్నాయి, అవి ఏమేమి ఉన్నాయి అనేసి లాస్ట్ అందరికి లిస్ట్ ఇస్తాను నేను డిస్క్రిప్షన్లో, ఒకసారి చూడండి. ఇప్పుడు చూడొచ్చు, ఈ కర్రీ గ్రేవీ కోసము వాటర్ అనేది వేస్తారు. ఒక పైప్ నుంచి ఆన్ చేసి వాటర్ పడుతుంది దాంట్లో. ఒకసారి అది చూడండి, ఆ గ్రేవీ కోసం వాటర్ అనేది ఆ పైప్లోకి వెళ్ళి దాంట్లోకి వేస్తారు. సో ఎందుకంటే గ్రేవీ ఎక్కువ కావాలి కదా, పూరీ కర్రీకి మెయిన్ గ్రేవీ, అందుకనేసి వీళ్ళు ఇట్లా ఎక్కువ వాటర్ మంచిగా పోస్తారు. अभी तो मसाला थोड़ा रोस्ट हो गया है, पानी डाल दिया है उसमें। ये आधा घंटा पकेगा। उसके बाद में पकने के बाद उसमें आलू और उसके बाद में और एक 2-3-4 प्रकार के मसाले इसमें आ जाते हैं। अच्छा, आने के बाद रेडी हो जाएगा पूरी। अच्छा, ठीक है भैया. చూసారు కదా, ఇంకొక చిన్నగా ఒక అరగంట తర్వాత మొత్తం ఉడుకుతుందంట. ఉడికిన తర్వాత కొన్ని మసాలా ఐటమ్స్, తర్వాత ఆలు ఇవన్నీ వేసి చేస్తే అయిపోతుంది అని అంటుండు. సో వెయిట్ చేద్దాం ఒక హాఫ్ అన్ అవర్.
ఇప్పుడే మనోడు కర్రీలా బఠానీ తర్వాత బీనీస్ ఇందాక కట్ చేసిన బీనీస్ అవి రెండు కలిపి మంచి కడిగేసి కర్రీలు వేసి మళ్ళీ ఉడకబెడుతుండు. ఇంకొక 15 మినిట్స్ అయితే మొత్తం ఒక దగ్గరికి అవుతుంది. తర్వాత కొంచెం ఈ ఆలు ఉంది, ఆలు ఇవన్నీ వేసి ఒక చిన్న ఏదో మసాలా వేస్తాడంట. ఆ మసాలా వేయంగానే అయిపోతుంది. भाई अब ये करने के लिए आप क्या क्या डालें इसमें? इसमें एक कसूरी मेथी है, अच्छा, एक कोथिमीर का कट्टा डालेंगे, हाँ, शाहजीरा, दालचीनी, इलायची, इलायची पाउडर, हाँ, अच्छा, और एक असली घी है, ओके, घी, हाँ असली घी है, 1 किलो डालते। अच्छा ठीक। చూశారు కదా, ఈ మసాలా కోసము కసూరి మేతి, కొత్తిమీర, చెక్క, ఇలాచీ పౌడర్, తర్వాత దాల్చిన చెక్క, ఫ్రెష్ నెయ్యి అంట, నెయ్యి, తర్వాత కొంచెం టేస్టింగ్ సాల్టే భయ్యా, టేస్టింగ్ సాల్ట్ కూడా కొంచెం వేసారు. సో ఇప్పుడు ఇదంతా తీసుకుపోయి ఆ కర్రీలా మిక్స్ చేసి వేస్తారు. సో చూద్దాం. ఇందాక ఆ మ్యాష్ చేసిన పొటాటో మొత్తం దాంట్లో వేసేసిండు. ఇప్పుడు మసాలా మొత్తం ఫ్రైడ్ ఆనియన్స్, తర్వాత ఇందాక చెప్పిన మసాలా అంతా వేసేసిండు. వేసిన తర్వాత ఇప్పుడు మంచి మొత్తం మిక్స్ చేస్తుండు. डन। तो पूरी करी रेडी हो गया। अभी 5 मिनट के बाद नीचे चलिए, बताऊंगा मैं आपको पूरी कैसा बनता है।
ఎక్సలెంట్ ఉంది. ఫ్లేవరు, దీంట్లో ఉన్న ఫ్లేవర్సు, ఆలు, ఆ కర్రీ ఫ్లేవర్ అయితే హైలైట్ ఉంది. నిజంగా ఇక్కడ జీడిమెట్లగా కాకుండా మొత్తం హైదరాబాద్లో ఎవరైతే ది బెస్ట్ పూరి తినాలనుకుంటున్నారో ఈ జీడిమెట్ల షాపూర్ నగర్ సాగర్ హోటల్కి రండి. పొద్దున 6:30 to 7 ఈ టైంలో ఇక్కడ పూరి స్టార్ట్ అయిపోతుంది. ఒక్కసారి టేస్ట్ చేసి మీ రివ్యూ అయిందో మీరు కూడా చెప్పండి. టేస్ట్ వైజ్గా వస్తే మాత్రం హైలైట్ ఉంది. సో మీ ఎవరన్నా వచ్చి తినాలనుకుంటే తినొచ్చు. నేను మా వీసీ మీడియా నుంచి మేము సజెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ అన్న ఇప్పుడే పూరి మొత్తం టేస్ట్ చేసారు. ఒకసారి అన్న అడిగి అనుకుందాం ఇక్కడ పూరి టేస్ట్ ఎట్లుందనేసి. ఆయన హలో అన్న, మీ పేరు? నా పేరు సర్దార్ జవేద్ పటేల్. మాకే అన్న, మాది కడప. ఈరోజు మేము హైదరాబాద్కి వచ్చాము. పూరి సాగర్ హోటల్ది ఎట్లా ఉందంటే మస్కలాగా ఉంది హోటల్ పూరి. మేము మూడు పూరీలు తినాల్సింది అట్లా పోయేసి 2 ప్లేట్లు తిన్నాం. టీ అంటారా, సూపర్గా ఉంది, సేమ్ ఇరానీ చాయ్ మాదిరిగా. మీరందరికీ రిక్వెస్ట్ ఏమంటే ఎప్పుడైనా సరే సాగర్ హోటల్కి విజిట్ చేయండి, తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి.